హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కథ పేరు అగ్ని పరీక్ష, ఎపిసోడ్ 6. రచయిత డి కామేశ్వరి గారు. ఇక కథలోకి వెళ్తే, రాజేష్ గారు, ఈరోజు మీ సహాయం నేనెన్నడూ మరువను. మీరుండబట్టి నేనిలా ధైర్యంగా నిలబడి రైలెక్కాను. కంపార్ట్మెంట్లో కూర్చొని రైలు కదలబోయే ముందు మరోసారి కృతజ్ఞతలు చెప్పింది అర్చన. నేను వెళ్ళాక మీ టికెట్ డబ్బులు పంపిస్తాను. మీరు ఆ డబ్బు పంపిస్తే నేను చాలా ఫీల్ అవుతానని మరోసారి చెప్తున్నాను. నన్ను మరీ అంత తక్కువ అంచనా వేసి అవమానించకండి. మీరు వెళ్ళాక క్షేమంగా చేరినట్టు రాయండి. నన్ను స్నేహితుడిగా భావిస్తే అక్కడ జరిగింది మీ వాళ్ళ నిర్ణయం, అది కూడా రాయండి. అఫ్కోర్స్ నన్ను మిత్రుడిగా అంగీకరిస్తేనే అనుకోండి, తప్పకుండా రాస్తాను. నా మనసు విప్పి చెప్పుకున్నది మీ ఒక్కరితోనే ఇప్పటి వరకు. వీలు చూసుకొని అన్ని విషయాలు రాస్తాను. అదిగో విజిల్ వేశారు, రైలు కదులుతుంది. మరి మీరు వెళ్ళండి, నా కోసం చాలా శ్రమ పడ్డారు. అభిమానంగా చూస్తూ అంది అర్చన. రాజేష్ పాప బుగ్గలు నిమిరి, పూజ, టాటా, అర్చన గారు బాయ్, గుడ్ లక్ టు యూ అంటుండగా రైలు కదిలింది. అర్చన, పూజ చెయ్యి ఊపారు. ఆటోలో ఇంటికి తిరిగి వస్తుండగా, అరే, అర్చనని ఆమె అడ్రస్ అడగలేదే, అడ్రస్ తీసుకోవాల్సింది అన్నది తట్టి, అయ్యో మర్చిపోయాను, ఆ మాట అనుకున్నాడు. సరే, ఆమె ఉత్తరం రాస్తానంది గదా, అడ్రస్ రాయకుండా ఉంటుందా అనుకొని సమాధానపడ్డాడు. రాజేష్ గారు 20 రోజుల తర్వాత అర్చన నుంచి ఉత్తరం అందుకోగానే ఆరాటంగా చదివాడు. క్షేమంగా చేరాను. మీరు చేసిన సహాయానికి ఉత్తరం ద్వారా ఇంకోసారి థ్యాంక్స్ చెప్తున్నాను. టికెట్ డబ్బు పంపితే మిమ్మల్ని అవమానపరిచినట్టవుతుందన్నారని భయపడి పంపలేదు. రాజేష్ గారు, గుమ్మంలో కాలు పెట్టినది మొదలు ఈ 20 రోజులుగా ఇంట్లో వాళ్ళు నన్ను ఎదుర్కొంటూ నమ్మించాలని, ఒప్పించాలని, ఇదంతా 4 రోజులుంటాయి, తర్వాత గొడవలు అవే సర్దుకుంటాయని నచ్చజెప్తూ, మందలిస్తూ, బతిమాలుతూ, కోపగిస్తూ నానా రకాల అస్త్రాలు ఉపయోగించి నన్ను తిరిగి ఎలాగైనా ఆయన దగ్గరికి పంపాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు. నా మొగుడిలాంటి వాడని సిగ్గు విడిచి చెప్పుకున్నా. ప్రతి మగవాడిలో ఏదో బలహీనతలుంటూనే ఉంటాయని సమర్థిస్తారు. నీవు కాస్త అణకువగా ఉంటే అతనే 4 రోజులాగి దారికి వస్తాడు తర్వాత అని నచ్చచెబుతారు. కాపురం వదులుకుంటే నష్టపోయేది నీవే కాని అతడు కాదు. మగాడు, అతనికే నీవు పోతే మరొకతిని చేసుకుంటాడు. రేపొద్దున ఈ పిల్లని పెట్టుకొని కష్టాలు పడాల్సింది నీవే అని భవిష్యత్తుని భూతద్దంలో చూపించి ఎన్ని రకాలుగా భయపెట్టాలో అన్ని రకాలుగా భయపెట్టారు. నీవు అందగత్తెవి. నీ అందం తనకి దక్కకుండా ఇంకెవరికన్నా దక్కుతుందేమోనని అతని భయం. అర్థం చేసుకుంటే అతని మనస్థితి నీకు అర్థమవుతుంది. మగవాడిగా నాన్న అల్లుడి మనస్తత్వాన్ని విపులీకరించి నమ్మించాలని ప్రయత్నించారు. కాపురం వదిలిన ఆడదాన్ని కన్నతల్లి అయినా ఆదరించదే. నా మాట విను. తల్లిగా కాకున్నా ఆడదానిగా చెప్తున్నా నీకు. గౌరవం, మర్యాద పుట్టింటి ఆడపడుచుగా ఆదరణ భర్త దగ్గర ఉన్నప్పుడు గాని లభించదు. చదువుకున్న అమ్మ కూడా ఆడదాని బాధ అర్థం చేసుకోకుండా కేవలం అమ్మలా భవిష్యత్తుని చూపించి భయపెట్టి ఒప్పించాలని ప్రయత్నించింది. మేం వెళ్ళి అతనితో మాట్లాడుతాం. ఇక ముందు ఇలా జరగడానికి వీలు లేదని చెప్పి పంపిస్తాం. నీకు తెలియదు, చిన్నతనం ఆవేశంతో మాట్లాడుతున్నావు నీవు. ఈ ఆవేశం తగ్గాక కావాలనుకున్నప్పుడు నీకు మళ్ళీ దొరకదు. కాపురంలో ఎల్లప్పుడూ మేము ఉండం. నిన్ను ఆదుకోవడానికి, ఆదరించడానికి. బిడ్డని, అందులో ఆడపిల్లని ఒంటరిగా పెంచి పెద్ద చేసి పెళ్లి చేయడం అంటే మామూలు కాదు. చదువుకున్నాను, ఉద్యోగం చేస్తానంటావు. ఎంత సంపాదించినా, ఏం చేసినా ఈ సమాజంలో స్త్రీ ఒంటరిగా నెగ్గుకు రావడం కష్టమే. తల్లిని, మేలు కోరేవాళ్ళం, మా మాట వినవే. అభిమానం, కోపం, నచ్చ చెప్పలేని నిస్సహాయత, ఒప్పించలేని అసమర్థత అన్నీ కలిసి అమ్మా నాన్నలని నా మీద దండెంతిప్పజేశాయి. వాళ్ళ కోపం నా మంచి కోరే అని నాకు తెలుసు. కానీ ఆయన మారే మనిషి కాదని, కుక్కతోక వంకర పోదని అందరూ మందలిస్తే 4 రోజులు ఊరుకొని 5వ రోజు మళ్ళీ మొదలు పెట్టే మనస్తత్వం ఆయనదని నాకు తెలిసినట్టు వాళ్ళకెలా తెలుస్తుంది? ఏ వంక దొరక్కపోతే కూర తగలెట్టానని, నీళ్లు చల్లగా ఉన్నాయని, షర్టు బట్టన్ కుట్టలేదని, ప్యాంటు ఇస్త్రీ లేదని, ఇంకేమీ లేకపోతే నవ్వానని, ఏడ్చానని, ఇలా ప్రతిదానికి అనుక్షణం ఆయన కట్టుకున్న భార్యని మానసికంగా హింసించే శాడిస్ట్ అని ఎంతకని చెప్పి నమ్మించను? ఇవన్నీ అనుభవించిన వారికి అర్థం కాని విషయాలు. నాకిలాంటి సర్దుకొని బతికే కాపురం అక్కర్లేదని,
నన్ను మనసా వాచా కోరి నన్ను అలరించి మురిపించే భర్త కావాలి కానీ కట్టుకున్నందుకు కలకాలం ఏడుస్తూ రోజు తిట్టుకుంటూ కొట్టుకుంటూ సర్దుకు బతికే బతుకు వద్దని చెప్తే ఎవరు అర్థం చేసుకోరే? పూజ కొద్ది పురుషుడన్నారు. నీవింతే చేశావు, ఇంతే దొరికింది. దొరికిన దాన్ని కాదనుకొని పోతే ఇంకేదో దొరుకుతుందని ఆశ ఉందా నీకు? నిన్ను అలరించి మురిపించే భర్త మళ్ళీ వస్తాడా? అలాంటి పిచ్చి ఆశలు ఉంటే మానుకో. ఈ దేశంలో ఓ పెళ్ళైన ఆడదాన్ని, అందులో పిల్ల తల్లిని చేసుకోవడానికి ముందుకు వచ్చే మగవాడున్నాడా? ఏదో నీ అందానికో డబ్బుకో ఆశపడి చేసుకున్నా, పిల్ల తల్లిని చేసుకున్నానని అనుక్షణం నిన్ను సాధించి వేధించి నీ బతుకు మరోసారి నరకం చెయ్యడని ఏమన్నా ఉందా? అంటూ నేను అనుకుని ఆలోచించని విషయాలన్నీ వాళ్ళే ఆలోచించేసి నా భవిష్యత్తు ఇది అని రాసిచ్చినట్టే భయపెడుతూ మా అత్తగారిని పిలిపించారు. మాటలు, సంప్రదింపులు, వాద ప్రతివాదనలు అన్నీ అయ్యాయి. వాళ్ళు మంచివాళ్ళు, సంస్కారవంతులు. తమ కొడుకుదే తప్పని ఒప్పుకున్నారు. ఏదో మూడీగా ఉంటాడు, రిజర్వ్డ్ టైప్ అనుకున్నాం. కానీ వాడి మనస్తత్వం మారకపోగా ఇంకా ఇలా తయారవుతాడని అనుకోలేదమ్మా అని వారే తప్పు చేసినట్టు నొచ్చుకున్నారు. కొడుకుని ఎన్నిసార్లు రమ్మని పిలిచినా, ఫోన్లు చేసినా రాకపోయేసరికి వాళ్ళే వెళ్ళి మాట్లాడారు. ఏమడిగినా, ఎంత తిట్టినా తప్పు ఒప్పుకోని కొడుకుని ఒప్పించలేక, సంధి కుదిర్చలేక వాడి కర్మ అంతే అని సరిపెట్టుకున్నారు ఆ తల్లిదండ్రులు. నా కర్మకి నన్ను వదిలేసి ఏ రకంగానూ నన్ను ఒప్పించలేక అమ్మా నాన్న అలిగి నా మీద సత్యాగ్రహం ప్రకటించి మాటలు మానారు. రాజేష్ గారు, అందరూ ఈ విధంగా దండెత్తడం తప్పు, పాపం. నేనేం చేయలేదని వాళ్ళని ఎలా నమ్మించను? నేను వాళ్ళకి భారం కాను. ఓ ఏడాది పాటు నన్ను కాస్త ఆదుకుంటే ఏదో ఉద్యోగం చేసుకుని నా బతుకు నేను బతుకుతానన్న వాళ్ళకి నేనేదో బరువైన గుదిబండ అయినట్టు బాధపడుతున్న అమ్మా నాన్నల్ని నేనేం చెప్పి నమ్మించగలను? నాకోసం మీరేం ఖర్చు పెట్టినా, ఉద్యోగంలో చేరాక తీరుస్తానని చెప్పిన కూతురికి అన్నం పెట్టలేక కాదే, నీవు సంపాదించి డబ్బు తెచ్చేటంత గొప్పదానివి అవుతావులే, నీ డబ్బు కోసమే ఏడుస్తున్నాం అంటూ కటువుగా మాట్లాడే వాళ్ళని ఏం చెయ్యను? నన్నెవరో వచ్చి పెళ్లాడేస్తారని, ఇంతకంటే మంచివాడు వచ్చి నన్ను ఆనంద డోలికల్లో తేలియాడిస్తారని ఆశపడడం లేదని, నాకింకేం ఉన్నా లేకపోయినా కనీసం మనశ్శాంతి అయినా ఉండాలని అన్నింటినీ వదులుకొని వచ్చానని వాళ్ళకెందుకు తట్టలేదు? నా కనీస కోరిక అది. నాకు భర్త వద్దని ఓ ఆడది అంటే ఎంత మనసు విరిగిపోయి అని ఉంటుందని తల్లిదండ్రులకైనా ఎందుకు తట్టదో నాకు అర్థం కావడం లేదు. రాజేష్ గారు, ఏది ఏమైనా నేను ఎవరి మాట వినదలుచుకోలేదు. మంచో చెడో, కష్టమో సుఖమో, రేపు ఏం జరగబోయినా నేను ధైర్యంగా ఎదుర్కోవాలని నిర్ణయించుకొని ఆ సంగతి నా తల్లిదండ్రులతో చెప్పేశాను. ఇంకా లాభం లేదని నా వాళ్ళు నా కర్మకి నన్ను వదిలేశారు. నేను కాస్త పరిస్థితులు చక్కబడ్డాక ఉద్యోగ ప్రయత్నాలు ఆరంభిస్తాను. అప్పుడే 2-3ంటికి అప్లై చేశాను. బీఈడీ చెయ్యమంటున్నారు మా లెక్చరర్స్ ఒక ఆవిడ. ఎంఏ బీఈడీ ఉంటే గానీ లెక్చరర్ ఉద్యోగం రాదు ఈ రోజుల్లో. ఆ ఉద్యోగం నీకు సరిపోతుంది ఆఫీసుల్లో వాటికంటే అన్నారు. సీటు దొరికితే చదువుతాను, లేకపోతే ఏదో ఉద్యోగం దొరికే వరకు ట్యూషన్స్ అయినా చెప్పాలని నిర్ణయించుకున్నాను. ఇది జరిగిన సంగతి. ఈ 20 రోజులుగా అందరినీ ఎదుర్కొని మానసికంగా, శారీరకంగా అలసిపోయాను. నన్ను అర్థం చేసుకున్న మీరొకరైనా ఉన్నారని సంతోషం. నాకు ధైర్యం చెబుతూ 4 మాటలు రాస్తే సంతోషిస్తాను. అర్చన ఉత్తరం చదివి నిట్టూర్చాడు రాజేష్. తప్పకుండా అర్చన, తప్పకుండా. ధైర్యం చెప్పడానికి నేనున్నాను. ధైర్యం చెప్పడానికే కాదు, చేయూతనివ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాను అర్చన అనుకున్నాడు రాజేష్ పదే పదే. గత 20 రోజులుగా అర్చన వెళ్ళిన దగ్గర నుంచి అతని మనసులో లేదు. ఆలోచనలకి ఈ ఉత్తరం రూపు కల్పించింది. అర్చన కాపురం వదిలేస్తే తనెందుకు అర్చనని పెళ్లాడకూడదు? అర్చన అందం అతని కళ్ళ ముందు కనబడి నిద్ర దూరం చేసినప్పుడు అతనికి ఆలోచన వచ్చింది ఒక రాత్రి. నిజమే, ఎందుకు పెళ్లాడకూడదు? తప్పేమిటి? భర్తని వదిలేసిన స్త్రీని మళ్ళీ పెళ్లాడకూడదని రూలేమన్నా ఉందా? ఆ పెళ్లిలో ఆమెకి దొరకని ఆనందాన్ని, అనురాగాన్ని తనందిస్తాడు. ఇన్నాళ్ళు సుఖానికి నోచుకుని ఆమెకి సుఖం అందిస్తాడు. ఆమెని ఆరాధిస్తాడు, అలరిస్తాడు, మురిపిస్తాడు. భవిష్యత్తులో అర్చన ఇంకా దుఃఖపడే అవసరం రానంతగా ప్రేమిస్తాడు. తను చాలా దూరం ఆలోచించేస్తున్నాడు అప్పుడే. కళ్ళెం లేని గుర్రంలా పరిగెడుతున్న అతని ఆలోచనలని బలవంతంగా ఆపుతున్నాడేమో.
అర్చన ధైర్యం సన్నగిల్లి అందరూ బలవంతం చేస్తే మళ్ళీ కాపురానికి వస్తుందేమో. భర్త అంత తేలిగ్గా ఆమెని వదిలేస్తాడా? ఆమె తల్లిదండ్రులు, అతని వాళ్ళు అందరూ అంత సులభంగా కాపురం వదులుకోవడానికి అంగీకరిస్తారా? ఆమె నిజంగా ఆ భర్త నుంచి విముక్తురాలై వస్తే తను తప్పకుండా ఆమెకి పునర్జన్మనిస్తాడు. అర్చన అందం వ్యర్థమైపోకూడదు. అర్చన వెళ్ళాక ప్రతిరోజు ఉత్తరం కోసం ఎదురుచూస్తూ రకరకాల ఆలోచనలతో సతమతమైపోయాడు రాజేష్. ఉత్తరం రాని ప్రతిరోజు ఆశ నిరాశల మధ్య అతని మనసు ఊగిసలాడిపోయేది. తనేమిటి ఇంత పిచ్చివాడైపోతున్నాడు? ఒక వివాహిత స్త్రీ, ఓ బిడ్డ తల్లి కోసం ఇంత ఆరాటపడుతున్నాడెందుకు? ఆమె కాపురం వదులుకోవాలన్న తన కోరిక సమంజసమేనా? తను ఆమెను పెళ్లి చేసుకుంటే తన వాళ్ళెటూ ఒప్పుకోరు, హర్షించరు. కనీసం సమాజమైనా హర్షిస్తుందా? తనెవరికీ లెక్కలేదు. అర్చన ఒప్పుకుంటే చాలు. అరక్షణంలో 1000 ఊహలు చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి చేశాయి అతన్ని. అతని సంతోషం అరనిమిషం నిలవలేదు. అర్చన అడ్రసు ఇవ్వలేదన్నది తట్టాక ఉత్తరం తిరిగేసి మరిగేసి ఆరాటంగా చూశాడు. అరనిమిషంలో ఆకాశంలోంచి భూమి మీదికి విసిరేసినట్లయిపోయింది అతని మనస్థితి. ఓ గాడ్! ఎంత స్టూపిడ్ ఉమెన్! అడ్రస్ ఇవ్వలేదు. తనెంత స్టూపిడ్! ఆమె తండ్రి పేరన్నా అడగలేదు. అడ్రస్ అయినా తీసుకోలేదు. అతని గుండెలు మళ్ళీ దిగులుతో బరువెక్కాయి. తనొట్టి స్టూపిడ్. కనీసం ఆమె టికెట్టు డబ్బు పంపిస్తానన్నప్పుడు ఊరుకున్న, డబ్బు పంపినప్పుడు ఫ్రమ్ అడ్రస్ మనీ ఆర్డర్ ఫారం చూసినా తెలిసేది. అర్చన అడ్రస్ ఇవ్వడం మర్చిపోయిందా? కావాలని ఇవ్వలేదా? ఇవ్వదలచనప్పుడు తనని ఉత్తరానికి జవాబెందుకు రాయమంటుంది? హడావిడిలో రాయడం మర్చిపోయి ఉంటుంది. హతాశతుడైపోయాడు రాజేష్. ఆమెని ఎలా కాంటాక్ట్ చేయడం? అడ్రస్ ఎలా సంపాదించడం? ఏలూరు లాంటి ఊర్లో ఆమె తండ్రి పేరన్నా తెలియకుండా ఎక్కడ ఆమెని వెతకడం? గత 2 ఏళ్లుగా ఆమె కోసం, ఆమె ఉనికి తెలుసుకోవడం కోసం ఎన్ని రకాల ప్రయత్నాలు చేశాడు. ఈనాటికి ఇలా హఠాత్తుగా కనిపిస్తుందని ఏనాడన్నా ఊహించాడా తను? ఈ 2 ఏళ్లుగా ఏదో వంకలు చెబుతూ పెళ్లి వాయిదా వేస్తూ తల్లిదండ్రుల ఒత్తిడిని తట్టుకుంటూ అర్చన కనిపిస్తుందన్న ఆశతో కాలం జరుపుతూ వస్తున్నాడు. ఆఖరికి తల్లి డిసెంబర్లోగా పెళ్లి చేసుకోకపోతే మరీ జన్మలో నీ మొహం చూడను అని బెదిరించింది. డిసెంబర్ వరకు తనకి తాను గడువు ఇచ్చుకున్నాడు. ఇప్పుడింకా అర్చన కనిపించింది. ఒక్కరోజు కూడా ఆలస్యం చెయ్యడు తను. ఈ నిరీక్షణ అధికం అయిపోయి తన నర్వ్స్ మీద దెబ్బతీస్తుంది. ఇటో అటో రేపు తేల్చేయాలి అనుకున్నాడు రాజేష్.